ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో భారత రాష్ట్ర సమితి శాసనసభాపక్షం అఫిడవిట్లు సమర్పించింది. 6 ఎమ్మెల్యేలకు సంబంధించి అఫిడవిట్లు ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరో 2 ఎమ్మెల్యేల సమాధానానికి వివరణిచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, కౌశిక్ రెడ్డి శాసనసభ కార్యదర్శికి అఫిడవిట్లు వివరణలు అందించారు. బీఆర్ఎస్ తరపున గెలుపొంది పార్టీ నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారన్న జగదీష్ రెడ్డి అన్ని ఆధారాలు కార్యదర్శికి సమర్పించినట్లు చెప్పారు. సభాపతి సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని, సభాపతి నిర్ణయం ఎలా ఉన్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలు ప్రజల దృష్టిలో పతనమయ్యారని విమర్శించారు. స్పీకర్ గారు నిర్ణయం ఏది చేసినా ప్రజల దృష్టిలో మాత్రం ఇప్పటికే వాళ్ళు పూర్తి స్థాయిలో పతనమై ఉన్నారు. ఇది ఇట్లాగే ఇంకా కొనసాగిస్తే, ఈ మాటలు ఇట్లాగే మాట్లాడుతూ ఇట్లాంటి రాతలు రాసి స్పీకర్ గారికి ఇస్తూ ఇంకా మేము ప్రజల్ని మోసం చేయడమే కాదు, స్పీకర్ గారికి కూడా గంతలు కడతాం, కోర్టులో కూడా గంతలు కడతామనే ఒక ఆలోచనలు వాళ్ళకు ఉంటే అంతకు మించిన మూర్ఖులు ఇంకోరు ఉండరు. తప్పకుండా వాళ్ళు అనర్హులు కావడం ఖాయం. మళ్ళీ ఎన్నికల్లో ఎవరైనా నిలబడితే కూడా వాళ్ళు మట్టి కరవడం కూడా ఖాయం. అదేంటిగా మేము చేసుడు మీరు చేసుడు కాదు. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పుట్టకముందే ఈ చట్టం వచ్చింది అంటే దాని అర్థమైంది, అంతకంటే ఎప్పటి నుంచో ఉన్నవి ఇటువంటివి అని కదా. మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ.